క్లాసు డే 28 టెక్నాలజీలో భాగంగా స్టూడెంట్ యాక్టివిటీ చూడబోతున్నాము. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి టీచర్ ఆస్ ద చిల్డ్రన్ టు సిట్ ఇన్ గ్రూప్స్. టీచర్ provides paper instructions to organize group discussion, debate effectively group discussion on advantages and disadvantages of using cell phones. ఇక్కడ టీచర్ గారు పిల్లల్ని గ్రూపులుగా కూర్చోమని అడుగుతారు. నెక్స్ట్ సెల్ ఫోన్ల యొక్క ఉపయోగాలు మరియు నష్టాలు అనే అంశం పైన గ్రూప్ డిస్కషన్ అంటే చర్చ సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన సూచనలు అందిస్తారు. నెక్స్ట్ గ్రూప్ ఏ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ సెల్ ఫోన్స్. గ్రూప్ ఏ వాళ్ళు ఏం చెప్పాలంటే అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ ఫోన్స్. ఫస్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అలోస్ ఇన్స్టంట్ కమ్యూనికేషన్ త్రూ కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ వీడియో చాట్స్ అండ్ కీపింగ్ పీపుల్ కనెక్టెడ్. అంటే కాల్స్, మెసేజెస్, వీడియో చాట్ల ద్వారా మాట్లాడుకోవడానికి, వ్యక్తులతో అనుసంధానంగా ఉండడానికి అనుమతిస్తుంది సెల్ ఫోన్ అనేది. నెక్స్ట్ కన్వీనియన్స్ సౌకర్యం ఎలా ఉంటుందంటే ఈజీ యాక్సెస్ టు ఇంటర్నెట్, యాప్స్, టూల్స్ లైక్ జీపీఎస్, క్యాలెండర్స్ అండ్ రిమైండర్స్. సౌకర్యము యాప్లు కానీ, జీపీఎస్లు కానీ, క్యాలెండర్లు కానీ వంటి సాధనాలను మనం సులభంగా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్, గేమ్స్, వీడియోస్, సోషల్ మీడియా, రిలాక్సేషను, విశ్రాంతి కోసం ఆటలు, పాటలు ఇలాంటివి అందిస్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్కి ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఆన్లైన్ లెర్నింగ్ రిసోర్సెస్, ఈ బుక్స్ అండ్ ఎడ్యుకేషనల్ యాప్స్. విద్య కోసము ఆన్లైన్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉంటాయి, బుక్స్ ఉంటాయి, యాప్లు అందుబాటులోకి వచ్చాయి. నెక్స్ట్ మనకు ఎమర్జెన్సీ యూసేజ్ అంటే అత్యవసర వినియోగము. హెల్ప్స్ ఇన్ ఎమర్జెన్సీస్ బై క్విక్లీ కాంటాక్టింగ్ హెల్ప్ ఆర్ షేరింగ్ లొకేషన్స్. సహాయం కోసము ఇతరులను సంప్రదించడానికి కానీ లేకపోతే లొకేషన్లను పంచుకోవడానికి కానీ సహాయపడుతుంది. నెక్స్ట్ ప్రొడక్టివిటీ అంటే ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ విత్ టూల్స్ ఫర్ వర్క్ అండ్ నోట్ టేకింగ్ అండ్ షెడ్యూలింగ్. అంటే మనకు పని ఈజీగా చేసుకోవడానికి, నోట్స్ రాసుకోవడానికి, షెడ్యూల్ వేసుకోవడానికి ఈ సాధనం అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా అడ్వాంటేజెస్ అన్నీ ఒక గ్రూప్ ఏ వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ గ్రూప్ బికి డిసడ్వాంటేజెస్ అంటే నష్టాలు ఏంటో చెప్పమని అడుగుతారు. అప్పుడు నష్టాలు ఈ విధంగా ఉన్నవి. డిస్ట్రాక్షన్ అంటే ఓవర్ యూజ్ కెన్ రెడ్యూస్ ఫోకస్ ఆన్ స్టడీస్, వర్క్ ఆర్ డైలీ టాస్క్స్. అంటే అతిగా ఉపయోగించడం వల్ల చదువు లేదా రోజువారీ పనులపైన శ్రద్ధ తగ్గుతుంది అని అర్థం. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్ ప్రొలాంగ్డ్ యూజ్ మే కాజ్ ఐ స్ట్రెయిన్, పూర్ పోస్చర్ ఆర్ స్లీప్ డిస్టర్బెన్సెస్. అంటే ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కంటికి ఒత్తిడి, అదేవిధంగా శరీరము ఫిజికల్గా దెబ్బతినడము, నిద్రలేమి సమస్యలు వస్తాయి. నెక్స్ట్ అడిక్షన్ వ్యసనము ఎక్సెసివ్ యూసేజ్ కెన్ లీడ్ ఏ డిపెండెన్స్ అండ్ రెడ్యూస్డ్ సోషల్ ఇంటరాక్షన్స్. మనం ఎక్కువగా ఫోన్ వాడడం వల్ల సామాజిక సంబంధాలు అంటే ఇతరులతోటి కమ్యూనికేషన్ అనేది దెబ్బతింటుంది. నెక్స్ట్ ప్రైవసీ రిస్క్స్ అంటే మన డేటా చోరీ ఇంక్రీజెస్ ఛాన్సెస్ ఆఫ్ డేటా బ్రెచెస్ ఆర్ సైబర్ అటాక్స్. అంటే మన యొక్క డేటా చోరీ కావడము, సైబర్ దాడులు ఇవన్నీ అవకాశాలను పెంచుతుంది. నెక్స్ట్ ఖర్చు రెగ్యులర్ అప్గ్రేడ్స్ అండ్ డేటా ప్లాన్స్ కెన్ బి ఎక్స్పెన్సివ్. మనము రోజు అప్గ్రేడ్ చేయడానికి డేటా ప్లాన్లు వేసుకోవడానికి కొంచెం ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ సోషల్ ఐసోలేషన్ అంటే సామాజిక ఒంటరితనము. ఓవర్ యూజ్ మే రిజల్ట్ ఇన్ రెడ్యూస్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. మితిమీరి వాడకం వల్ల ముఖాముఖి సంభాషణలు అనేవి తగ్గిపోతాయి. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూసుకున్నట్లయితే టీచర్ రైట్స్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఆన్ ద చార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్. అండర్లైన్ యాడ్జెక్టివ్స్ కానీ యాడ్వర్బ్స్ కానీ ఈ టెక్స్ట్లో ఈ ప్యాసేజ్లో ఉన్నవి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, ముందు ప్యాసేజ్ చూద్దాము. ఎస్టర్డే మై ఫాదర్ బాట్ ఏ న్యూ సెల్ ఫోన్. నిన్న మా నాన్న ఒక కొత్త సెల్ ఫోన్ తెచ్చారు. ఇక్కడ న్యూ అనేది మనకు అడ్జెక్టివ్ లాగా ఉంటుంది. ఇట్ లుక్స్ సో నైస్ బాగుంది. అది అండ్ స్లిమ్ అది సన్నగా ఉంది. మరియు ఇట్ ఈజ్ వైట్ ఇన్ కలర్ తెల్లగా ఉంది. వన్స్ ఐ టచ్ ఇట్ నేను టచ్ చేస్తే ఇట్ బ్లింక్స్ బ్రైట్లీ అనేది మనకు ఎల్వై ఉంటే అది యాడ్వర్బ్ కింద పనిచేస్తుంది. బ్రైట్లీ అనేది యాడ్వర్బ్. ఇక్కడ అది ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఐ ట్రైడ్ ఆపరేటింగ్ ఇట్
నేను దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇట్ వర్క్స్ రియల్లీ ఫాస్ట్. అది నిజంగా వేగంగా పనిచేస్తుంది. ఇక్కడ రియల్లీ అనేది కూడా యాడ్వర్బ్ ఎల్వై ఉంది కాబట్టి. ఐ విల్ డెఫినెట్లీ బై సచ్ ఏ సెల్ ఫోన్ ఇఫ్ ఐ గెట్ ఏ గుడ్ జాబ్. నాకు మంచి ఉద్యోగం వస్తే నేను ఖచ్చితంగా అలాంటి సెల్ ఫోన్ కొంటాను. ఈ విధంగా అండర్లైన్ చేసిన రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ అనేవి యాడ్జెక్టివ్స్, యాడ్వర్బ్స్ని తెలియజేస్తాయి అని టీచర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ పేజీ ఇక్కడ యాక్టివిటీ 3 తీసుకున్నట్లయితే రీడ్ ద ఫన్నీ స్టోరీ అండ్ టెక్నాలజీ. టెక్నాలజీ పైన ఒక చిన్న ఫన్నీ కథ ఉంది. అది ద స్మార్ట్ ఫ్రిడ్జ్ గురించి. చూడండి. వన్ డే రాహుల్ బాట్ ఏ స్మార్ట్ ఫ్రిడ్జ్. ఒకరోజు రాహుల్ ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ కొన్నాడు. ఇట్ కుడ్ టాక్. హీ వాజ్ సో ఎక్సైటెడ్. అది మాట్లాడగలదు, అందుకని అతను చాలా ఆనందంగా ఉన్నాడు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ మై గ్రోసరీస్ నౌ హీ థాట్. ఇక నుంచి నేను నా సరుకులను ఎప్పటికీ మర్చిపోను అని అతను అనుకున్నాడు. ద ఫ్రిడ్జ్ స్టార్టెడ్ గివింగ్ ఆర్డర్స్. బై మోర్ మిల్క్, యువర్ ఎగ్స్ ఆర్ ఎక్స్పైర్డ్. ఈ విధంగా మరిన్ని పాలు కొనండి, మీ గుడ్లు అనేవి గడువు ముగిసిపోయింది. అలాగే స్టాప్ ఈటింగ్ సో మచ్ ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం మానేయండి. రాహుల్ లాఫ్డ్ బట్ గాట్ అనాయిడ్. అంటే ఇక్కడ వచ్చేసరికి రాహుల్ నవ్వుకున్నాడు కానీ చాలా చిరాకు వస్తుంది. వన్ నైట్ హీ ఓపెన్ ద ఫ్రిడ్జ్ అండ్ ఇట్ సెడ్ ఇట్స్ మిడ్ నైట్, నో స్నాక్స్ ఫర్ యూ. ఇది ఫ్రిడ్జ్ తెరిచినమ్మటే ఇది రాత్రి అయింది, నీకు స్నాక్స్ లేవు అని చెప్పిందనమాట ఫ్రిడ్జ్. రాహుల్ డిసైడెడ్ టు టీచ్ ఏ లెసన్. రాహుల్ దానికి ఒక లెసన్ నేర్పించాలనుకున్నాడు. హీ అన్ప్లగ్డ్ ఇట్. దాని యొక్క ప్లగ్ను తీసివేశాడు. బట్ ద ఫ్రిడ్జ్ రిప్లైడ్, బ్యాటరీ బ్యాకప్ మై ఫ్రెండ్. ఫైనల్లీ రాహుల్ అప్లైజ్డ్ ప్రామిసింగ్ టు ఈట్ హెల్దీ. ద ఫ్రిడ్జ్ అగ్రీడ్ సేయింగ్, డియర్ బట్ నో మోర్ పిజ్జా ఎవ్రీ డే. ఇక్కడ రాహుల్ దానికి ఒక పాఠం నేర్పించాలనుకొని ఏం చేశాడంటే ప్లగ్ తీసేశాడు. కానీ ఫ్రిడ్జ్ ఏమని సమాధానం చెప్పింది? బ్యాటరీ బ్యాకప్ ఉంది మిత్రమా నాకు అని చెప్పింది. చివరగా రాహుల్ క్షమాపణలు చెప్పి ఆరోగ్యంగా ఉన్నవే తింటానని ప్రామిస్ చేశాడు. ఫ్రిడ్జ్ దానికి అంగీకరిస్తూ ఇలా అంది, ప్రతిరోజు పిజ్జా మాత్రం తినకూడదు అని చెప్పిందనమాట. ఎవ్రీవన్ లాఫ్డ్ ఎట్ రాహుల్స్ స్మార్ట్ ఫ్రిడ్జ్ అడ్వెంచర్. రాహుల్ స్మార్ట్ ఫ్రిడ్జ్ యొక్క సాహసాన్ని చూసి అందరూ నవ్వుకున్నారు. యాక్టివిటీ 4లో వచ్చేసరికి పాస్ ద స్టోరీ. ఈ స్టోరీని కొంచెము పిల్లల చేత ఒక్కొక్క సెంటెన్స్ ఎక్స్టెండ్ చేపిస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లల దగ్గరికి వెళ్తే ఈ స్టోరీలో భాగంగా రాహుల్ ఏటి అన్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఒక యాపిల్ తిన్నాడు బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకొక నెక్స్ట్ స్టూడెంట్, ద ఫ్రిడ్జ్ గేవ్ ఏ హ్యాపీ బీప్. నెక్స్ట్ స్టూడెంట్, ఇట్ ఆఫర్డ్ హిమ్ ఏ క్రంచీ క్యారెట్. నెక్స్ట్ స్టూడెంట్, రాహుల్ స్మైల్డ్ ఎట్ హిజ్ న్యూ ఫ్రెండ్. ఈ విధంగా ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క సింపుల్ సెంటెన్స్ చెప్పే విధంగా మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ యాక్టివిటీ 5 చూసుకున్నట్లయితే రైట్ డిక్టేషన్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, డిక్టేషన్ వర్డ్స్. అవి నేర్పించిన తర్వాత ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లలో రాయమని చెప్పాలి. చూడండి, ఇవి ఏంటంటే సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ప్రాసెసరు, ఆపరేటింగ్ సిస్టము, స్మార్ట్ ఫోను, అప్లికేషన్, డేటాబేస్, మెమరీ కార్డ్, స్క్రీన్, స్టోరేజ్, బ్లూటూత్, కెమెరా, క్లౌడ్, రీఛార్జ్, చార్జర్, బ్యాటరీ. ఈ విధమైన వర్డ్స్ అన్నిటినీ, టెక్నాలజీకి సంబంధించిన వర్డ్స్ అన్నిటినీ పిల్లల చేత చదివించి మనము డిక్టేషన్ రాపించాల్సి ఉంటుంది. ఫ్రిడ్జ్కి సంబంధించిన స్టోరీ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తూ చదువుతారు. ఈ విధంగా మనకు డే 28కి సంబంధించి వర్క్షీట్ అనేది కంప్లీట్ అయిపోయింది, 6th క్లాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.